హలో, ఇది శుభతరుణం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్మారక పురస్కారాన్ని అందుకుంటున్న సందర్భంలో మధుబాబు గారికి అందజేస్తున్నటువంటి సన్మాన పత్రం. పాటంటే మీకు ప్రాణం, పాడటం మీకు ఓ వరం అయింది. గాన గంధర్వులు ఎస్పి బాలుగారి గాత్రాన్ని తొణిపుచ్చుకున్న మీ గొంతుక మాధుర్యం కమ్మగా సాగాలని కోరుకుంటూ ఈ అవార్డు మీకు స్మారకం అవుతుందని సవినయంగా స్నేహమాలిక అందిస్తున్నవారు. తల్లిదండ్రుల సుకృతంతో జన్మతో పాటు మీకు లభించిన విద్య, సంగీత పరిజ్ఞానం, ఆ సరస్వతి కటాక్షం. దొప్పలపూడి మేరీ మరియు వెలిసెల ఈశ్వరయ్య దంపతుల సుపుత్రునిగా మీ జననం అటు సమాజానికి విలువైన ఆణిముత్యమైంది. అయితే ప్రభుత్వ ఉద్యోగిగా విలువైన సేవలు అందిస్తూనే పాటలపై మీకున్న మక్కువ మీ మనస్సుకు ఊరట కలిగించేటట్లుగా మాలాంటి వేలాది మంది అభిమానులు, శ్రోతలు, ప్రేక్షకులకు మానసిక ఉల్లాసం అందిస్తూ వచ్చింది. ఇక మీ విద్యాభ్యాసం గురించి చెప్పదలుచుకుంటే, ఉన్నత విద్యను పొందగలిగిన మీరు సైన్స్ గ్రాడ్యుయేషన్లో పట్టాను పొంది అటు పిమ్మట ఉపాధ్యాయ ట్రైనింగ్ బీఈడీని కూడా పూర్తి చేసుకున్న తదనంతరం న్యాయ విద్య పట్ల మీకున్న అభిలాష బిఎల్ కోర్సులో చేరేటట్లు చేసింది. లా చదువు మధ్యలోనే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్లో ఉద్యోగం పొందటం దేవుడు మీకు ఇచ్చినటువంటి వరం. 1994 సంవత్సరంలో శ్రీ లలిత గారితో మీ వివాహం. తదనంతరం ఒక పాప మౌనిక మరియు ఒక బాబు అభినయ్ సంతానంగా కలగటం ఆ భగవంతునిపై మీకున్న విశ్వాసం, భక్తి, పూజా ప్రతిఫలమైంది. కళల పట్ల అభిరుచి, కళల కాణాచి అయిన మన గుంటూరు వాస్తవ్యులుగా మీరు అవ్వడం మీ బాల్యం నుంచే పాటల పట్ల, లలిత సంగీతం పట్ల లాలసని పెంచారు. మీ అభిరుచి క్రమేపీ మీ గాత్రధర్మానికి మణిపూసలయ్యాయి. సంగీత ప్రపంచంలో మీ ప్రవేశం మార్చి 2021లో శ్రీ తొట్టెంపూడి రమేష్ గారి కళాంజలి సంగీత సాంస్కృతిక సంస్థ బ్యానర్లో మీరు పాడిన మొట్టమొదటి పాటతోనే చక్కటి ఆరంభాన్ని అందుకున్నారు. తదుపరి మీ పాటల ప్రస్థానం శ్రీ మిర్యాల ప్రసాదరావు గారి భారతీయ సాంస్కృతిక కళావేదిక సంస్థలో మీరు పాడిన పాటలన్నీ ఒక స్టాండర్డ్ సింగర్గా మిమ్మల్ని నిలబెట్టాయి. మధువని సాంస్కృతిక సంస్థ అది అక్టోబర్ 2022లో ప్రారంభమైంది. మీ సంగీత విభావరల ప్రస్థానంలో మైలురాయి గుంటూరు విజ్ఞాన మందిరంలో మీరు చేసినటువంటి మధువని తృతీయ కార్యక్రమంలో మీ గాత్రం నుంచి జాలువారినటువంటి మధుర గాయకుల బాలు పాటలు ఆ గంధర్వ గాయకుడిని గుర్తు చేశాయి. ఆనాటి నుంచి మీ సంస్థ పేరే మీ ఇంటి పేరుగా మారిపోయి మీరు మధువని మధుబాబుగా ప్రఖ్యాతి పొందారు. మీ ప్రతి సంగీత విభావరి ఓ ప్రత్యేక స్టాండర్డ్ను సంతరించుకుంది. మీ గళం నుంచి జాలువారి ప్రతి పాట మన బాలుగారిని గుర్తు చేస్తూనే ఉంది. అటు ప్రేక్షకుల మల్లలను మరియు ప్రశంసలకు తార్కాణమయ్యాయి మీ పాటలు. సుమారు 12కు పైగా సంగీత విభావరులతో అలరిస్తూ సంస్థ ప్రతిష్టను పెంచుకుంటూ మీరు మీ మొట్టమొదటిసారిగా మీ గానలహరి అరంగేట్రానికి అవకాశం ఇచ్చిన సంస్థే కళాంజలి అందిస్తున్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్మారక పురస్కారం. మీ పాటల పూదోటలో గులాబీ గుచ్చంలా, మీ గానల మకుటంలో మణిపూసగా పొందగలుగుతుందని ఆశిస్తూ మీకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్మారక పురస్కారం మీ జీవితంలో అజరామరంగా కాగులుతుందని ఆశిస్తూ మీరు ఇలాగే కలకాలం పాడుతూ ఉండాలని, మమ్మల్ని అందరినీ అలరిస్తూ మీ జీవనం సాగించాలని అభిలషిస్తున్నాము. మీ స్నేహితులు తొట్టెంపూడి రమేష్, కళాంజలి వ్యవస్థాపక అధ్యక్షులు, గుంటూరు. రచన అబ్దుల్ ఖాదర్.